మహానటుడు మోహన్ బాబు కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. తన 50 ఏళ్ల లాంగ్ కెరీర్‌లో ఎందరో కొత్త డైరెక్టర్స్‌ని ఎంకరేజ్ చేసి, వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశారు. ఆనాటి ప్రముఖ దర్శకుడు మోహన్ గాంధీ మొదటి సినిమా 'అర్ధాంగి'లో మోహన్ బాబు కీలక పాత్ర చేశారు. అలాగే మరో పాపులర్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు మొదటి సినిమా 'చందమామ'లో కూడా మోహన్ బాబు నటించారు. ఈశ్వర్ రెడ్డి డైరెక్షన్‌లో 'రామబాణం', బిఎల్వి ప్రసాద్ డైరెక్షన్‌లో 'మాయగాడు', కె. రాఘవేంద్రరావు శిష్యుడు, జిసి శేఖర్ డైరెక్షన్‌లో 'జీవన తీరాలు', కంచర్ల పూర్ణచంద్రరావు డైరెక్షన్‌లో 'సంచలనం', డైమండ్ రత్నబాబు డైరెక్షన్‌లో 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాల్లో నటించారు మోహన్ బాబు. ఇవన్నీ ఆయా దర్శకుల మొదటి సినిమాలు. ఇక కె. రాఘవేంద్రరావు సోదరుడు, ప్రముఖ ఛాయాగ్రాహకుడు కెఎస్ ప్రకాష్‌కి డైరెక్టర్‌గా మొదటి అవకాశం ఇచ్చింది కూడా మోహన్ బాబే. ఆయనతో 'రౌడీ గారి పెళ్ళాం' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు.